మన ప్రతినిధి రాజు లైవ్ లో ఉన్నారు. రాజు చెప్పండి, సూరి మృతికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కొద్దిసేపటి క్రితం మధ్యలపల్లి చెరువు సూరి చనిపోయినట్టుగా వైద్యులు నిరాకరించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే 3:30 ప్రాంతంలో 4 గంటల ప్రాంతంలో మధ్యలపల్లి సూరిపై కొందరు అగాంతకులు దుండగులు దాడి చేయడం అంటే తుపాకులతో కాల్పులు జరపడం జరిగింది. అయితే రోడ్ నెంబర్ 13లో ఈ యొక్క కాల్పులు జరపడం జరిగింది. అయితే ఈ కాల్పుల్లో సూరి పూర్తిగా కూడా గాయాల పాలయ్యాడు. అయితే అతనికి ఒంటి భుజంలో 2 బుల్లెట్లు దిగగా తలపై ఒక బుల్లెట్ దిగిందన్నట్టుగా ఇప్పుడు వైద్యులు చెప్పడం జరుగుతుంది. అయితే అక్కడనే కుప్పగూలిన అతన్ని వెంటనే ఉటావుటిన అక్కడ స్థానికంగా ఒక కారులో వెళ్తున్న అతన్ని స్థానిక డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ కూడా గాయాలయ్యి కాల్పుల్లో. అయితే డ్రైవర్ సహాయంతో ఆ కారులోనే అపోలో ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. అపోలో ఆసుపత్రికి చేరుకున్న తర్వాత ఆడ అతనికి వైద్యులు చికిత్స అందించేందుకు చూశారు. అప్పటికే అతను పరిస్థితి విషమంగా ఉంది. విషమంగా ఉన్న నేపథ్యంలో అతను దరిదాపున కూడా వైద్యులు కూడా చాలా వరకు అతన్ని రక్షించే ప్రయత్నాలు చేశారు. అయితే అప్పటికే అతని పరిస్థితి పూర్తిగా కూడా విషమంగా చేరడంతో అతనే అప్పటికే కొద్దిసేపటికే చనిపోయినట్టుగా వైద్యులు చెప్పారు. అయితే ఈ విషయాన్ని కూడా ఇప్పటివరకు కూడా మీడియాకు కొద్దిసేపటి క్రితమే వైద్యులు చనిపోయినట్టుగా ధృవీకరించారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం అపోలో ఆసుపత్రి వద్ద సూరికి సంబంధించిన అనుచరులు, మరోవైపు ఇటు పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరంగా సాగిస్తున్నారు. సూరికి సంబంధించిన అనుచరులు ఆసుపత్రి వద్ద చేరుకోవడం జరిగింది. అయితే సూరి విషయానికి వస్తే మాత్రం ఇటీవల కాలంలోనే జైలు నుంచి బెయిల్పై విడుదల అవ్వడం జరిగింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అనంతపురం తదితర ప్రాంతాల్లో తన ఒక బిజినెస్ పరంగా కానీ కార్యకలాపాలు సాగించారు. కొన్ని రాజకీయ కక్షలు కానీ లేకుంటే కొన్ని ఉన్నప్పటికీ వాటిని పక్కన పెట్టేసి తాను సామాన్యంగా ప్రజలతో కలిసి జీవనం సాగిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు పథకం ప్రకారమే ఈ హత్య జరిగిందా, ఎవరు ఈ హత్యకు పాల్పడ్డారు అనేది ఒక పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా సాగిస్తున్నారు. మరోవైపు విషయానికి చూసుకుంటే మాత్రం పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా సూరి ఉన్నాడు. దాంతోపాటు పరిటాల రవి హత్య కేసులో సూరితో పాటుగా మొదసీను కూడా ఉండడం జరిగింది. అయితే మొదసీను అనంతపురం జైల్లోనే హత్య కావడము, ఆ తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇతను సూరి కూడా జైల్లోనే జీవనం సాగించారు. అయితే ప్రస్తుతము జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అతన్ని ఈ విధంగా మట్టుబెట్టడము పలు అనుమానాలు తావిస్తుంది. అయితే ఈ హత్యకు కారకులు ఎవరై ఉంటారో, ఎవరు ఈ హత్యకు పాల్పడ్డారు అనే విషయంపై పోలీసులు వేగవంతంగా దర్యాప్తు సాగిస్తున్నారు. మరోవైపు అనంతపురంలో కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు నగరంలో 13 టీంలు ప్రత్యేకంగా పోలీస్ టీంలు పర్యవేక్షిస్తున్నాయి. అయితే ఇతను సూరి అయితే ఏదైతే కారులో వస్తుండో ఒక అడ్వకేట్ ను కలిగేందుకు మాదాపూర్ వెళ్ళారు. మాదాపూర్ వెళ్ళిన తర్వాత రిటర్న్ గా వస్తున్న సమయంలో సిటీ సెంటర్ రోడ్ నెంబర్ 13లో వెళ్తుండగా కారు వెనక నుంచి ఒక 3 వ్యక్తులు వచ్చారన్నట్టుగా పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఆ 3 వ్యక్తులు కూడా ఒక అతను టీ షర్ట్ వేసుకుని ఉండగా ఒక అతను మామూలు షర్ట్ ద్వారా ముఖాన్ని కూడా కనబడకుండా కప్పుకున్నారనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అయితే ఒక్కసారిగా